7 నెలల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా విధులు నిర్వర్తించి 35 సంవత్సరాల ఇండియన్ పోలీస్ సర్వీస్ సంబంధించినటువంటి ప్రజాసేవ వైదొలుగుతున్న సందర్భంగా మిగతా అందరితో ఒకసారి ముచ్చరించాలని 35 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం చాలా సంతృప్తికరంగాను ఒక విధంగా వెనక్కి చూసుకుంటే గర్వంగా చేయాల్సిన పనిని సక్రమంగా చేసినందుకు అకాడమీ నుంచి బయటకు వస్తున్నప్పుడు తీసుకున్నటువంటి ప్రమాణాన్ని సాయశక్తుల పాటిస్తూ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజల మానవ హక్కుల్ని సంరక్షిస్తూ పోలీసులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి 2 అంశాలు శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలు నిరోధించడం, క్రైమ్ ప్రివెన్షన్ డిటెక్షన్ అనేటువంటి మౌలిక సూత్రాలు పాటిస్తూ సంతృప్తికరంగా సర్వీస్ ని ముగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. శాంతి భద్రతలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా అదుపులో ఉన్నాయి. అన్ని క్రైమ్ హెడ్స్ లో కూడా క్రైమ్ రిడక్షన్ జరిగింది. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విషయం. ముఖ్యంగా ఈ మధ్య జరుగుతున్న డిజిటల్ అరెస్ట్ అయితేనేమి, పార్సల్స్ స్టక్ అయినాయని, అదేవిధంగా హనీ ట్రాప్స్, సెక్స్టార్షన్ విషయం జరిగిన అవి పెరిగినాయి. కాబట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పెరుగుతున్నాయి. కాబట్టి జరుగుతున్నటువంటి ఎక్కడ క్రౌడ్ ఉంది, ఎక్కడ కంజెషన్ చూసుకొని అకార్డింగ్లీ మేము పోలీస్ ఫోర్స్ డిప్లాయ్ చేయడం వల్ల ఈ డ్రోన్స్ బాగా మాకు ఫోర్స్ మల్టిప్లైగా పనిచేస్తుంది. రాత్రి దొంగతనం జరిగితే పొద్దున కానీ ఎప్పుడైనా కానీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం, కొన్ని గంటల్లోపే ఐడెంటిఫై చేయడం, తర్వాత పార్టీస్ డిప్లాయ్ మనుషులు పట్టుకునే పరిస్థితికి వచ్చింది. దాని ద్వారా సక్సెస్ఫుల్ గా 453 ప్రాపర్టీ అఫెన్సెస్, 22 బాడీ అఫెన్సెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7,25,00,000 వర్త్ ప్రాపర్టీని మేము కేసులు డిటెక్ట్ చేయడం ద్వారా రికవర్ చేయడం జరిగింది.